హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నానో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేసారు, నేను ఆల్రెడీ రివీల్ కూడా చేసేసాను. ఇంకెందుకండి ఆలస్యం, అస్సలు నేను ఒకటి చెప్పనా, మనం ఏదైనా ఎయిర్పోర్ట్ చూడాలి అన్నా, మనకి కొత్త కొత్త ప్లేసెస్ చూడాలి అన్నా, నాకు తెలిసి ద బెస్ట్ టైం ఏంటి అంటే నైట్ టైం లైటింగ్ ఉన్న టైం ఫ్రెండ్స్. నిజంగా నేనైతే ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే దుబాయ్ వెళ్తున్నాము. సో మీరు ఒక్కసారి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది వ్యూ చూడండి, తర్వాత మీరే చెప్పండి ఎలా ఉంది అనేది. నేనైతే నా ఫోన్ పక్కన పెట్టాలంటే ఏదోలా అనిపించింది. అరే ఇంత మంచి ప్లేస్, ప్రతి చోట అసలు ఎంత మంచిగా ఉందంటే ఫొటోస్ దిగడానికి కానీ వ్యూ కానీ. అసలు ఎందుకు ఎయిర్పోర్ట్స్ ఇంత అందంగా కడతారు నాకు అర్థమే. ఎయిర్పోర్ట్ ఇలా డిజైన్ చేయడానికి ఏదైనా రీజన్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు లిటరల్గా నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే మా వాడు చూడండి, అసలు బ్యాగ్ పైన కూర్చోబెట్టుకొని వెళ్తున్నాము. దీనికి రీజన్ ఏంటి అంటే అసలు వాడికి కిందికి దిగితే ఆగడు ఫ్రెండ్స్, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిప్పేస్తూ ఉంటాడు. సో వాడెక్కడ తప్పిపోతాడో అని చెప్పేసి మేము దానిపైన కూర్చోబెట్టుకొని వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నామంటే కాస్త ఫ్రీ అయిపోతాం అన్నమాట. ఫోటోషూట్ కోసము, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. సో అందుకోసమని మేము ఫస్ట్ అయితే లగేజ్ బ్యాగ్ చెక్ చేయించి అక్కడ పంపించేసామన్నమాట. సో ఇంకా తర్వాత మనకి హ్యాండ్ ఫ్రీ అయిందనుకోండి, చాలా ఫ్రీగా ఉంటుంది కదా. సో అందుకనమాట నాకైతే ఇవి ఎందుకో చాలా బాగా నచ్చాయి. పైన గ్రీనరీ లాగా అనిపించింది అనమాట, ఏదో చెట్టు అక్కడ మొలిచినట్లుగా అనిపించింది. సో అందుకని నేను దాన్నే తీస్తున్నాను ఫొటోస్. ఇక్కడ ఏంటంటే ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని మనము లోపలికి వెళ్ళాలి. సో ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి సైడ్కి వాష్రూమ్స్ అవి ఉంటాయి. సో వాష్రూమ్స్కి అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము టోటల్ 13 మెంబర్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అందరికీ కొంచెము అటు ఇటు కొంచెం టైం పడుతుందని చాలా తొందరగానే స్టార్ట్ అయ్యాము. సో అదన్నమాట. సో మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూస్తున్నాను, ఏంటి ఇంకా ఎయిర్పోర్ట్లో షాపింగ్ ఉంటుంది కదా, ఇది ఇంకా రాలేదే అని. ఫైనల్లీ వచ్చేసింది ఫ్రెండ్స్. సో నేనైతే ఎయిర్పోర్ట్లో షాపింగ్ బాగుంటుంది, చాలా కాస్ట్లీ ఉంటాయని వినడమే, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట, ఏదో మాల్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది. చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ పరంగా కానీ. సో ఎవరైనా కాస్ట్లీ ఐటమ్స్ కొనాలి అనుకుంటే ఎయిర్పోర్ట్లో కొనవచ్చు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. బయట కొనేదానికంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. కాస్ట్లీ ఐటమ్సే ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అనమాట బయటకి ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, అంతకనే ఎక్కువ అడగద్దు, ఎందుకంటే నాకు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు ఎయిర్పోర్ట్ గురించి. సో నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అలా చెప్తున్నాను, నాకు తెలిసిన విషయాలు అలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను అనుకుంటూనే ఉన్నాను ఎయిర్పోర్ట్లో ఏదో స్పెషల్ ఉంటుంది, బట్ నాకు ఇంకా కనిపించలేదు అని. సో ఇక్కడ చూడండి, మా పిల్లలు ఆల్రెడీ దాన్ని ఆడేస్తున్నారు. దీన్ని చూడగానే నాకు రియల్ ఎలిఫెంట్ లాగా అనిపించింది, ఎందుకంటే దాని టీయర్స్లో నుంచి వాటర్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు కొందరిని చూపిస్తాను చూడండి. నా బ్యాక్ సైడ్ హెయిర్ హోస్టర్స్ వెళ్తున్నారు. వాళ్ళైతే భలే వెళ్తారు ఫ్రెండ్స్, లైన్గా ఒక ప్రాపర్గా డ్రెస్సింగ్ తోటి నాకు బాగా నచ్చుతారనమాట. కానీ నాకు వాళ్ళ అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఒక బ్యాగ్ క్యారీ చేస్తారు, అది ఎందుకు క్యారీ చేస్తారో నాకు అర్థమే కాదు. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. అండ్ ఇప్పుడు మేమైతే మా బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మిడిల్లో కొంచెం ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని సాటిస్ఫైడ్ అనిపించిన తర్వాత మేము బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఏది మిస్ అవ్వద్దు కదా, సో మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకోలేము. అందుకని మేము 1:30కి అలా బయలుదేరాం ఫ్రెండ్స్. బట్ మాకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మాకు కరెక్ట్గా ఒక 20 మినిట్స్ వెయిట్ చేసాం అంతే. తర్వాత ఎక్కువసేపు కూడా మేము వెయిట్ చేయలేదు. సో మేము తొందరగా వచ్చి చాలా మంచి పని చేసామనుకున్నాము. సో ఇక్కడ చూడండి, మా ఫ్లైట్ అయితే యుద్ధానికి సిద్ధమవుతుంది. మా ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఇతిహాద్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి మీ ఎక్స్పీరియన్స్. నాకైతే సూపర్గా నచ్చిందనమాట. అసలు నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా, మా హస్బెండ్ అయితే ఎంత భయపెట్టారో ఫ్లైట్.
అమ్మో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. బట్ ఇతిహాద్ ఫ్లైట్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు నేను భయపడుతూనే ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేశాను చూడండి ముందు వీడియోలో. సో ఇదన్నమాట ఫ్లైట్. అండ్ ఇక్కడ నాకు అంటే నేను ఏమనుకున్నానంటే ఫ్రెండ్స్, నేను అనుకున్నది ఒకటి, నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది ఒకటి. అదేంటి అంటే మామూలుగా ఫ్లైట్లోకి మనము కింద నుంచి వెళ్తాము, స్టెప్స్ ఎక్కుతూ వెళ్తాము అని నేను అక్కడ ఫొటోస్ అవి ఇవి తీసుకొచ్చి అనుకున్నా. కానీ ఇప్పుడు నేను వెళ్తుందే ఫ్లైట్లో అంట. నాకు అది విషయం తెలీదు. మా హస్బెండ్ని అడుగుతూనే ఉన్నాను, ఏంటి మనం ఇంకా ఫ్లైట్లోకి అంటే కిందికి రాలేదు అని. మనం ఆల్రెడీ ఫ్లైట్లోనే ఉన్నాము, ఇంకేంటి కిందికి వెళ్ళేది అన్నాడు. అయ్యో నేనేదో అనుకున్నాను, ఏ సినిమాలో వీడియోస్లలో చూపిస్తున్నట్టు అట్లా పైకి ఎక్కుతాం అనుకున్నాను. కానీ ఇలా ఉందంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇలాగే ఉంటాయి అన్నారు. సో అదనమాట మ్యాటరు. ఫస్ట్ మా ఫ్లైట్ అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేదంతా మనము బిజినెస్ క్లాస్ అయితే వచ్చేసాము. ఇదైతే మేము బుక్ చేసుకున్న సీట్స్ అన్నమాట. సో త్రీ లేయర్స్ లాగా ఇచ్చారు. సో మాకు 2 విండో సీట్స్ అయితే ఇచ్చారు. బట్ మేము ఒకటే తీసుకున్నాము. సో మా ఫ్రెండ్స్ అందరికి తోటి అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు అన్నది చూపిస్తున్నాడు అర్జున్ రెడ్డి. సో వాడైతే ఈ విండో సీట్ని నేను ఎంజాయ్ చేయాలి మమ్మీ అని చెప్పేసి వాడైతే కూర్చున్నాడు. అసలు విషయం ఏంటి తెలుసా, ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం. చూడండి గైస్, నేను గేమ్స్ ఆడుతున్నా, చూడండి మీరే. గేమ్స్ పక్కన పెట్టు, ధైర్యం కోసం కుడి భుజం ఎడమ భుజం పెట్టుకొని దేవుడి మీద భారం వేసి అలా వెళ్ళాలి, లేదంటే దుబాయ్ చేరుకోలేదు. ఏం అర్జున్, అవునా? లిటరల్గా దుబాయ్ టూర్ ఏమో కానీ నాకు పెద్ద టాస్క్ అంటే ఏదైనా ఉంటే ఓన్లీ ఫ్లైట్ ఎక్కడమే. ఇది లేకుండా ఆటో ఏదైనా ఉంటే బాగుండు. చూసారు కదా, అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అన్నమాట. మా ఫ్లైట్ అయితే అంటే స్టార్ట్ అవబోతుంది. మాకైతే టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. మాకు కాదు, నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించారంటే మాకు హెయిర్ హోస్టర్స్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే మాకు ట్యాబ్లో ఇచ్చారనమాట, వాయిస్ వస్తూ ఉంది. సో ట్యాబ్లో మాన్యువల్గా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏంటి ఎక్కడ ఏముంటుంది, మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఇలా సెక్యూరిటీ రూల్స్ అన్నీ మాకు ఇట్లా ట్యాబ్లో ఇచ్చేశారు. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో అన్ని ఫ్లైట్స్లలో మనం అట్లా చూస్తూ ఉంటాం కదా. సో ఇవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లలో కొంచెం డిఫరెంట్గానే ఉంది, ప్రతిదీ కూడాను, ఒకటి కాదు ప్రతిదీ కూడాను. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, మనం ఎక్కడున్నాము అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట ట్యాబ్లో. సో ఇక్కడ ప్రతిదీ చూడండి. నాకైతే ఈ జర్నీని మార్నింగ్ టైం అయితే లిటరల్గా ఒక రేంజ్లో ఉండేది. సో ఆ లైటింగ్ కానీ ఇవన్నీ చాలా, అంటే మేము ఎర్లీ మార్నింగ్ కదా, సో 3 o'clockకి ఆ టైంలో మాకు పెద్దగా వ్యూ అనేది లేదన్నమాట. మేము మొత్తం సముద్రం మీదే ట్రావెల్ చేశాం కదా దుబాయ్ అంటే. సో మాకు ఆ వ్యూ అనేది చాలా మిస్ అయ్యాను నేను. మార్నింగ్ టైంలో కానీ దుబాయ్ ట్రావెలింగ్ అయితే ఉంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. సో మేము ఇక్కడ హెడ్కి హెడ్ ఫోన్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే చెవులకి ఆ సౌండ్ అనేది, ఫ్లైట్లో సౌండ్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, చెవులన్నీ బాగా డిస్టర్బెన్స్ ఉంటాయి. సో అందుకనేది మనకి హెడ్ ఫోన్స్ ఇస్తారు, అవి పెట్టుకోమని. ఆ ట్యాబ్లో చెక్ చేస్తేనేమో ఒక్కటి తెలుగు లేదు, అన్నీ ఇంగ్లీషు హిందీ మూవీసే ఉన్నాయి. మనకేమో అదేమో పడవు. సో మనకు వచ్చేసి అట్లీస్ట్ సాంగ్స్ ఉంటే చాలే అనుకున్నాను. బట్ అక్కడ ఫైనల్గా నాకు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ దొరికాయి, అంటే నాకు ఇంకా ఎడారిలో వాటర్ దొరికినట్టే. సో అవి వింటూ ఎంజాయ్ చేశాను అనమాట. అంతలోపే నాకు బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ అయితే ఫ్రూట్స్, జాము, మేమైతే నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసాము. సో డోనట్, ఇంకా రోల్స్ అవి ఇచ్చారు, ఎగ్ రోల్స్ అవి. సో అవి తినేసరికి అటు ఇటు ఒక 5 minutes స్పెండ్ చేసేసరికి మనకైతే దుబాయ్ అయితే వచ్చేసింది అనమాట. సన్ అయితే వచ్చేసిండు. సో ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైం వెళ్ళండి, అసలు లిటరల్గా చాలా సూపర్ ఉంది వ్యూ అయితే. సో ఇక్కడైతే మొత్తం ఇసుకే చూడండి ఫ్రెండ్స్, కింద మేము ల్యాండ్ అవుతున్నాము మొత్తం. ఇంకా అబుదాబీకి అయితే మేమైతే టికెట్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే అబుదాబీ చూడాల్సినవి చాలా ఉన్నాయి.
దుబాయ్ వెళ్ళిన వాళ్ళు అబుదాబి కూడా ట్రిప్ వేయండి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి షాపింగ్ కానీ మొత్తం అన్నీ అబుదాబిలో చాలా ఉంటాయి అన్నమాట చూడ్డానికి. సో మిస్ అవ్వద్దు. సో మా ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుందన్నమాట. సో నాకైతే టెన్షన్ పట్టుకుంది ఎట్లానో ఏంటో అని. కానీ ఒకటే ధైర్యము, ఆ టెన్షన్ ఎంతసేపు ఉండదు, సెకండ్స్లలోనే ఉంటుంది అన్న ధైర్యంతో అలాగే కూర్చున్నా. సో ఫైనల్గా ల్యాండ్ అయిపోయిందన్నమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. అమ్మ హ్యాపీగా అయిపోయింది జర్నీ. లేదు అంటే బస్సులలో కార్లలో వెళ్ళినప్పుడు వామిటింగ్ వస్తే ఎలా అని అనుకుంటా భయపడేదాన్ని. సో ఇక్కడ కూడా అలాగే భయం వేసింది, బట్ అలాంటివి ఏమీ అవ్వలేదు, హ్యాపీగానే అయిపోయింది. సో దానికి చాలా హ్యాపీ అనమాట నేను. సో ఫైనల్గా రెక్కలు అయితే క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకేముంది, బ్యాగులు సర్దేసుకొని కిందికి ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు వచ్చేయడమే. ఇంకా నుంచి అబుదాబి అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదంతా అబుదాబి ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము కిందికైతే వెళ్తున్నాము. సో నాకైతే దారిలో ఇది కనిపించింది అనమాట. సో వీళ్ళైతే నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నారనమాట. అంత పెద్ద క్యూ పెట్టారు ఏంటో మరి నాకు అర్థం కాల. వాళ్ళ ముందే పాపము ఫ్లైట్ లేట్ అవుతుందని వాళ్ళ పరుగులు తీస్తుంటే అదేమో తిరుపతికి వెళ్ళినట్టే ఉంది, అంత పెద్ద క్యూ ఉందన్నమాట. సో అదంతా దాటుకొని వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి. ఫైనల్గా మేమైతే దుబాయ్లో అడుగు పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకేంటి, దుబాయ్ వీడియోస్ అని టప వచ్చేస్తాయి. చూసి లైక్ కొట్టి షేర్ కొట్టేయండి. అండ్ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మా ఆయన పేరు మీద వెల్కమ్ బోర్డ్ అయితే ఉందన్నమాట. నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.